హైదరాబాద్ నుంచి దుబాయ్ సహా గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయాణికులపై యుద్ధ ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే 90% ట్రావెల్ బుకింగ్స్ రద్దు కాగా జూన్ వరకు బుక్ చేసుకున్న ప్రయాణికులు కూడా వెనక్కి తగ్గుతున్నారు. భయోందోళనల మధ్య విదేశీ ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో ఎన్టీవీ ప్రత్యేక కథనం. యుద్ధం ప్రభావం గల్ఫ్ దేశాల ట్రావెల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాలంటేనే ప్రయాణికులు వణికిపోతున్నారు. దుబాయ్ లాంటి ఎయిర్పోర్టుల వైపు వెళ్లాలంటేనే బాబోయ్ అంటున్నారు. దీంతో గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాల బుకింగ్స్ భారీగా తగ్గిపోయాయి. ట్రావెల్ ఏజెన్సీల అంచనా ప్రకారం దాదాపు 90% వరకు టికెట్లు క్యాన్సిల్ అవుతున్నాయి. యూరోపియన్ ఎయిర్లైన్స్ ఉన్నాయి, కొన్ని లైక్ క్యాథే పెసిఫిక్ ఉంది, ఫిన్ ఎయిర్వేస్ ఉంది, స్విస్ ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫేర్స్ అనేది చాలా అబ్జర్బెంట్గా ఉన్నాయి. ఓకే, రెగ్యులర్గా టికెట్ 60, 70, 80 ఆ రేంజ్లో వచ్చే టికెట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 150 to 2 lakhs దాకా వెళ్తున్నాయి. ఈయన 2.5 దాకా వెళ్తున్నాయి. ఇట్స్ ఈక్వివాలెంట్ ఒక టూర్ ప్యాకేజ్ కాస్ట్ ఈక్వివాలెంట్గా వస్తుంది అనమాట. సో అంత అబ్జర్బెంట్గా ఉన్నాయి. సో కాబట్టి యూరోప్కి ఫుడ్ ఫాల్ చాలా గ్రాడ్యువల్గా తగ్గిపోయింది. అండ్ దెన్ ఇటు పోతుంది అనమాట. టూరిజం అంతా సౌత్ ఈస్ట్ వేస్ట్ వైపు వెళ్తుంది. సో ఇక్కడ ఇంకో మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఆయిల్ క్రైసిస్ వల్ల మళ్ళీ ఇక్కడ ఈ ఎయిర్లైన్స్ కూడా మిగతా ఎయిర్లైన్స్ కూడా ఆల్మోస్ట్ సర్చార్జెస్ ఆల్మోస్ట్ డబుల్ పెంచుతున్నాయన్నమాట. యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉండడంతో ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ట్రిప్లను రద్దు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ మిసైల్ వర్షం కురుస్తోంది. దీంతో గల్ఫ్ రూట్ అంటేనే ప్రయాణికులు వెనకడుగు వేస్తున్నారు. అయితే కొంతమంది ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా పసిఫిక్ మహాసముద్రం మీదుగా తిరిగి వెళ్లే విమాన మార్గాలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ మార్గం ఎక్కువ దూరం కావడంతో ప్రయాణ సమయం, ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా విమాన టికెట్ ధరలు సాధారణ ధరల కంటే 2 నుండి 3 రెట్లు పెరుగుతున్నాయి. దీనికి తోడు ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో విమాన సర్వీసులు, సర్ఛార్జీలు కూడా భారీగా వసూలు చేస్తున్నాయి. విమానాలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావడంతో ఇంధన వినియోగం పెరిగి ఆ భారాన్ని ప్రయాణికులపై మోపుతున్నారు. టికెట్ ధరలతో పాటు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావడంతో విదేశీ ప్రయాణం మరింత ఖరీదుగా మారిపోయింది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు, వ్యాపార అవసరాల కోసం వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితులు తప్పితే సాధారణ ప్రయాణాలను వాయిదా వేసుకుంటూ ఉన్నారు. మొత్తానికి యుద్ధం ప్రభావం కేవలం దేశాల మధ్యే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజల జీవితాలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గల్ఫ్ ట్రావెల్ రంగం సంక్షోభంలో ఉండగా పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయో తెలియని అయోమయ స్థితిలో ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నాయి.